ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పెద్దాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు లభించడం జరిగిందని దవలూరు దర్బాబు పేర్కొన్నారు. గత 4 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ గాను, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గాను తాను పనిచేయడం జరిగిందని, ఈ క్రమంలో ఎక్కడ ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడలేదని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా బుధవారం సామర్లకోటలో నిర్వహించిన బహిరంగ సభలో దొరబాబు పాల్గొని ప్రసంగించారు. స్థానికుడినైన తనకు అవకాశం లభించడం జరిగిందని, స్థానిక పరిస్థితులు తెలిసినవాడినని, తనకి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించి గెలిపించాలని దొరబాబు ప్రజలను కోరారు. మా ఇంటికి హెల్ప్ చేశాడు, మా అబ్బాయికి జాబ్ ఇప్పించాడు, లేకపోతే ఇది చేశాడు అది చేశాడని చెప్పుకోవడానికి తిరుగుతున్నాను తప్ప నిమ్మకాయల చిన్నరాజప్పల అక్కడ ఉన్న రామేశం మెట్ట తినేసో లేకపోతే ఇక్కడ ఉన్న మట్టి తినేసో పరిపాలించడానికి రాలేదని మనందరి కొరకు తెలియజేస్తా ఉన్నా. రెండో విషయం, 1985 అంటే సుమారు 40 సంవత్సరాలు నుండి ఇక్కడ చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బయట వాళ్ళే, అమలాపురం నుంచో జగ్గంపేట నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు మీలో ఒకడిని, స్థానికుడిని, ఇక్కడ పుట్టిన వాడిని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలిసిన వాడిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, మంచి పరిపాలన అందిస్తారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను. అన్నీ కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే సామర్లకోట అనగానే చాలామంది బయట వాళ్ళు చెప్తా ఉన్నారు, నీకు అంతా బాగానే ఉంది, సామర్లకోటే బాగోలేదు అంటారు కొంతమంది. ఎందుకంటే మీరే కౌన్సిలర్లో చాలామంది గ్రూపులు ఉన్నాయి అనే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, సామర్లకోట అన్నది నాకు కాదు బాబు, తెలుగుదేశం అప్పుడు బలమైన గాలి వీసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి నిలబడినటువంటి పట్టణం ఏదంటే సామర్లకోట పట్టణమే. ఎందుకంటే మా సామర్లకోటలో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం ఆ రోజు ఇందిరాగాంధీని నమ్మింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని నమ్మింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతుంది. మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే వాళ్ళ గుర్తు ఫ్యానే, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తప్పకుండా మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ఈరోజు పందాలు కూడా వేయడం జరిగింది. మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదమ్మా? అవునే కదా? ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా, ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ ఉండొచ్చు. నేను అధికారంలో లేకపోతే ఇంతమంది విలేకరులు వస్తారా? రారు. ఏదైనా కాంట్రవర్సీ ఉంటే వస్తారు. లేకపోతే ఆఫీసర్లు అందరూ మీరు చెప్పిన మాట వింటారా? వినరు. మీరు అందరూ కూడా ఎందుకు వస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు.